ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనీసం విహారికి కూడా తెలియకుండా చేయటం నాకు అస్సలు నచ్చటం లేదు. ఉండు, ఇప్పుడే విహారికి ఫోన్ చేస్తాను. అదే ఇప్పుడు అత్తయ్య గారు బావకి ఫోన్ చేస్తే బాబు కొత్త కొత్త లాజిక్లన్నీ తీస్తాడు. అత్తయ్యలాగే ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు పెళ్లి చేయటం ఎందుకని సాగతీస్తాడు. ఇప్పుడిలా ఏమైందమ్మగారు? విహారి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు లక్ష్మి. చూడండి అత్తయ్య, ఆ అబ్బాయి చాలా మంచివాడు. మా నాన్నగారి ఆఫీస్లోనే వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. మంచి జీతం వస్తుంది. లక్ష్మిని బాగా చూసుకుంటాడు. ఇంతకన్నా మంచి సంబంధాన్ని లక్ష్మికి మీరైతే తీసుకురాలేరు. చూడమ్మా సహస్ర, మనం ఎంత గొప్ప సంబంధం తీసుకొచ్చామన్నది ముఖ్యం కాదు. చేసుకునే అమ్మాయికి ఆ సంబంధం ఇష్టమా కాదా అనేదే ముఖ్యం. అవును సహస్రమ్మ, దయచేసి ఇప్పటికిప్పుడు పెళ్లి అని నన్ను ఇబ్బంది పెట్టకండి. అంటే ఏంటే? పెళ్లి చేసుకోకుండా శాశ్వతంగా ఇదే ఇంట్లో ఉండిపోదాం అనుకుంటున్నావా? తేరగా పెడుతూ ఉంటే తిని తొంగుని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? ఏదో రోజు నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీకు భర్త అనేవాడు రావాలి. ఇప్పుడు నీకు తెచ్చిన సంబంధం చేసుకోటానికి ఏంటి సమస్యలో? అయ్యో, మీకెలా చెప్తే అర్థం అవుతుంది అమ్మగారు. నాకిష్టం లేదు, అంతే. అమ్మా సహస్ర, నువ్వు లక్ష్మికేదో సహాయం చేస్తున్నానని అనుకుంటున్నావు, కానీ తనని సమస్యల్లో పడేస్తున్నావు. దయచేసి తనకి పెళ్లి చేయాలనే ఆలోచన ఇక్కడితో వదిలేయమ్మా. ఎందుకు వదిలేయాలి? తన మంచి గురించి చేస్తూ ఉంటే అసలు మీరెందుకు ఆపుతున్నారు? చూడు లక్ష్మి, ఈవిడ గారి మాటలు వినకు. అత్తయ్య గారి మాటలు విని ఈ ఇంట్లో బాగుపడింది ఎవ్వరూ లేరు. ఆఖరికి మా అత్తయ్య గారి కొంగు పట్టుకునే మా మావయ్య కూడా పైలోకానికి పోయాడు. సహస్ర నోర్మోయ్, సహస్ర నోర్మోయ్, సహస్ర నోర్మోయ్. ఏంటి నా కూతురు మీదే అరుస్తున్నావు? చెయ్యి కూడా లేపుతున్నావు? అమ్మా సహస్ర, మాట్లాడే ముందు నోరు కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. నువ్వెవరి గురించి మాట్లాడినా నాకు కోపం రాదు, కానీ నా భర్త గురించి కానీ నా కొడుకు గురించి కానీ మాట్లాడితే నేను తట్టుకోలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.